వేసిన బంధం ఎపిసోడ్ 14. చెప్పలేని నిజం. ఉదయం రాత్రంతా కురిసిన వర్షం ఆగిపోయింది. చెట్లు ఆకులపై నిలిచిన నీటి చుక్కలు ఉదయపు కిరణాల్లో ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఇంటి ఆవరణలో రంగవల్లి వేస్తుంది నందిని. తెల్లని ముగ్గుపిండి ఆమె వేళ్ల మధ్య నుండి నెమ్మదిగా జారుతూ అందమైన ఆకారంగా మారుతుంది. కానీ ఆమె మనసు మాత్రం ముగ్గు మీద లేదు. మళ్ళీ 2 సంవత్సరాలు అనే మాటే గుర్తుకు వస్తుంది. ఎవరు, ఎక్కడికి, ఎందుకు? ఆ ప్రశ్నలు ఆమెను వదలడం లేదు. అప్పుడే అమ్మా, కాఫీ అని సీతమ్మ పిలవడంతో నందిని ఈ లోకంలోకి వచ్చింది. వస్తున్నా బామ్మ. వరండాలో అర్జున్ ఒక ఫైల్ చూస్తూ కూర్చున్నాడు. కానీ అతని చూపు మాత్రం అందులో లేదు. నందిని కాఫీ కప్ తీసుకుని అతని దగ్గరికి వచ్చింది. కాఫీ అని మెల్లగా అందించింది. అర్జున్ కప్పు తీసుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు. నందిని ఈసారి నవ్వలేదు. కానీ ప్రతిసారి మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు, అది నాకు పరాయి వాళ్ళలా అనిపిస్తుంది. అర్జున్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. అంటే ఇంట్లో వాళ్ళకి కూడా ఇంత ఫార్మాలిటీ అవసరమా? ఆ మాట విన్న అర్జున్ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. సరే, ఇక మీదట థ్యాంక్ యూ చెప్పను. అలాగే అని నందిని తల ఊపింది. ఆ చిన్న సంభాషణను దూరం నుంచి చూస్తున్న సీతమ్మ మనసులో ఆనందంతో నిండిపోయింది. అప్పుడే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందరి చూపు గేటు వైపే తిరిగింది. కారు ఆగింది. అర్జున్ వాళ్ళ అమ్మ, నాన్న. అమ్మ చేతిలో పళ్ళు, నాన్న చేతిలో కొన్ని కవర్లు. రండి అని సీతమ్మ ఆహ్వానించింది. నందిని గౌరవంగా నమస్కరించింది. అర్జున్ తల్లి ప్రేమగా ఆమె తల నిమిరింది. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అత్తయ్య. ముఖం కాస్త చిక్కిపోయినట్టుంది, చదువు వల్లేమో అని నవ్వుతూ తప్పించుకుంది నందిని. ఆ మాత్రం అర్జున్ ఆ మాట విని ఆ ముఖాన్ని జాగ్రత్తగా గమనించాడు. నిజంగానే బాగా తినడం లేదా అని మనసులోనే అనుకున్నాడు. కొద్దిసేపటికి పెద్దలందరూ హాల్లో మాట్లాడుతూ ఉంటే అర్జున్ తండ్రి మెల్లగా అన్నాడు, అర్జున్ ఒకసారి బయటకు రా. ఇద్దరూ ఇంటి వెనక ఉన్న తోటలోకి నడిచారు. లండన్ ఆఫర్ గురించి ఆలోచించావా అని అతని తండ్రి నేరుగా అడిగాడు. అర్జున్ మౌనంగా కాసేపు ఉన్నాడు. వెళ్తాను నాన్న. కానీ నందినికి చెప్పావా? అర్జున్ తల అడ్డంగా ఊపాడు. ఇంకా లేదు. ఎందుకు? ఆమె మనసు మరింత గందరగోళం అవుతుంది. ఇప్పుడే చెప్పడం సరైన సమయం కాదు. అతని తండ్రి నిశ్శబ్దంగా కొడుకును చూస్తూ నిలబడ్డాడు. నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి మాత్రం ఎవరు ఆలోచిస్తారు బాబు? ఆ ప్రశ్నకు అర్జున్ దగ్గర సమాధానం లేదు. అదే సమయంలో నందిని సీతమ్మ చెప్పడంతో తోటలోకి టీ తీసుకుని వచ్చింది. దూరంగా అర్జున్ అతని తండ్రి మాట్లాడుకుంటున్నారు. ఆమె దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా ఒక మాట స్పష్టంగా వినిపించింది. లండన్. ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. తర్వాత వారం రోజుల్లో అనే మాట వినిపించింది. ట్రేలోనే స్పూన్ చిన్నగా శబ్దం చేసింది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడే నందిని నిలబడి ఉంది. ఆమె ఏం వినదో అతనికి అర్థం కాలేదు. ఆమె ముఖంలో మాత్రం మొదటిసారి తెలియని భయం స్పష్టంగా కనిపిస్తుంది. నందిని చేతిలోని ట్రే స్వల్పంగా వణికింది. ఆ శబ్దం విని అర్జున్ అతని తండ్రి ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు. నందిని అని అర్జున్ మెల్లిగా పిలిచాడు. ఆమె బలవంతంగా చిరునవ్వు నవ్వింది. టీ అని మాత్రమే చెప్పి ట్రే వాళ్ళ ముందుంచింది. కానీ ఆమె చూపు మాత్రం అర్జున్ ముఖం మీదే ఉంది. కొద్దిసేపటి క్రితం విన్న 2 మాటలు, లండన్, వారం రోజులు ఆమె మనసులోనే తిరుగుతున్నాయి. అర్జున్ తండ్రి పరిస్థితి అర్థం చేసుకున్నాడు. నేను లోపలికి వెళ్తాను అని అక్కడి నుండి నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జున్ తోటలో నందిని, అర్జున్ ఇద్దరే ఉన్నారు. చెట్ల మధ్య నుండి గాలి వీస్తుంది. పక్షుల శబ్దం వినిపిస్తుంది. కానీ ఇద్దరి మధ్య మాత్రం మౌనం మాత్రమే ఉంది. కొద్దిసేపటి తర్వాత నందినినే మెల్లగా అడిగింది, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? అర్జున్ ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ ప్రశ్న వస్తుందని అతనికి తెలుసు. కానీ ఇంత త్వరగా వస్తుందని అతను ఊహించలేదు. ఎందుకలా అడిగావు అని ప్రశ్నతోనే సమాధానం చెప్పాడు. నందిని తలదించుకుంది. నేను మీ మాటలు వినాలని కాదు, అనుకోకుండా లండన్, వారం రోజులు అని మాటలు వినిపించాయి. ఆమె గొంతు కొద్దిగా కనిపించింది. అంతే. అర్జున్ చేతిలోని టీ కప్పును కిందకి పెట్టాడు. నందిని, ఒకవేళ నేను కొంతకాలం దూరంగా ఉంటే నువ్వు బాగుంటావా?
ఆ ప్రశ్న విన్న నందిని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అంటే అదేంటి ప్రశ్న? ముందు మీరు సమాధానం చెప్పండి. మీరు నిజంగా వెళ్తున్నారా? అర్జున్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఆ మౌనం నందినికి సమాధానం చెప్పేసింది. ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఎన్ని రోజులు? చాలా మెల్లగా అడిగింది. ఇంకా ఖరారు కాలేదు అని అర్జున్ చెప్పినా అతని కళ్ళల్లో కనిపిస్తున్న నిజాన్ని ఆమె గమనించింది. నిజం చెప్పండి. ఎంతకాలం? అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. 2 సంవత్సరాలు. ఆ మాట నందిని చెవుల్లో మారుమోగింది. 2 సంవత్సరాలా? అంటే ఎంత పెద్ద కాలం? ఆమె నవ్వాలని ప్రయత్నించింది. కానీ ఆమె పెదవులు వణికాయి. ఓ అంతేనా అని మాత్రమే చెప్పగలిగింది. అర్జున్ ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. నందిని, ఇది నా ఉద్యోగం కోసం. అంతే. ఆమె మెల్లగా తల ఊపింది. నేను మీ ఉద్యోగానికి అడ్డు రావాలనుకోవడం లేదు. కానీ ఆ మాట ఆమె ఆగిపోయింది. చెప్పాలనుకోలేదు. కానీ అని అర్జున్ అడిగాడు. ఆమె నవ్వే ప్రయత్నం చేసింది. ఇంట్లో బామ్మ ఒంటరిగా ఫీల్ అవుతుంది అని చెప్పింది. అది విన్న అర్జున్ మనసులో చిన్న బాధ. బామ్మ మాత్రమేనా అని అనుకున్నాడు. కానీ ఆ ప్రశ్న బయటకు రాలేదు. అదే సమయంలో పట్టణంలో కార్తీక్ ఒక గదిలో ల్యాప్టాప్ తెరిచాడు. మెమరీ కార్డ్ పెట్టాడు. వీడియో ప్రారంభమైంది. స్క్రీన్ మీద పెళ్లికి ముందు రోజు తేదీ కనిపించింది. కెమెరా రికార్డ్. ఆ గది. అందులో అర్జున్ ఒంటరిగా కూర్చున్నాడు. కాసేపటికి గదిలోకి ఇంకొక వ్యక్తి వచ్చాడు. ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ ఆ స్వరం మాత్రం స్పష్టంగా వినిపించింది. ఈ పెళ్ళి ఆగాలి అర్జున్. ఒక్కసారిగా కార్తీక్ ముందుకు వంగి స్క్రీన్ వైపు చూశాడు. అర్జున్ మాత్రం ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. ఒక అమ్మాయి జీవితాన్ని నేను నాశనం చేయను. వీడియో అక్కడే ఆగిపోయింది. ఆ మాట వినగానే, ఆ వీడియో చూడగానే కార్తీక్ ఆశ్చర్యంతో నిలబడ్డాడు. అంటే అర్జున్కి ముందే ఏదో తెలిసింది. కానీ ఎవరి జీవితాన్ని కాపాడాలని చూశాడు? అతని మనసులో సరికొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. మరొక వైపు సీతమ్మ వరండాలో నిలబడి తోటలో మాట్లాడుతున్న అర్జున్ నందినిని చూస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వినిపించటం లేదు. కానీ నందిని కళ్ళల్లో మెరుస్తున్న కన్నీరు మాత్రం ఆమెకు కనిపించింది. దేవుడా, ఈ పిల్లలు ఎంత బాధపడకూడదు అని మౌనంగా ప్రార్థించింది. అర్జున్ నెమ్మదిగా అన్నాడు. నందిని, నేను వెళ్ళిన ఒక విషయం మాత్రం గుర్తుంచుకో. నీ జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా నీ ఇష్టంతోనే తీసుకో. ఎవరైనా ఒత్తిడి చేసినా నా పేరుతో కూడా ఒప్పుకోకు. నందిని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఆ మాటకు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అర్జున్ చిరునవ్వు నవ్వాడు. అలా చెప్పాలనిపించింది. కానీ అతని మనసులో మాత్రం ఒక మాట. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు నిజంగా సంతోషంగా ఉంటే చాలు. నందిని మాత్రం అతని మాటల వెనుక దాగి ఉన్న బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుంది. పక్షులన్నీ తమ గూళ్ళకు చేరుకుంటున్నాయి. ఇంటి మేడపై బట్టలు ఆరవేస్తుంది నందిని. చేతులు పనిచేస్తున్నాయి. కానీ మనసు మాత్రం ఎక్కడో దూరంగా ఉంది. 2 సంవత్సరాలు. ఆ మాట ఇప్పటికీ ఆమె మనసులో నుండి పోవటం లేదు. ఒక చీర మడత పెడుతుండగా తెలియకుండానే ఆమె కళ్ళల్లో నీళ్లు వేశాయి. ఏమైందిరా నందు అని తనకు తానే ప్రశ్నించుకుంది. అతను వెళ్తే నీకెందుకు ఇంత బాధ? సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది. అతను మంచి మనిషి కాబట్టి, బామ్మ బాధపడుతుంది కాబట్టి, అందుకే అని తనకు తానే ఒప్పించుకోవాలని చూసింది. కానీ మనసు మాత్రం మెల్లగా చెప్పింది. అది ఒక్కటే కారణం కాదు. ఆమె వెంటనే తల ఊపింది. లేదు, అలా ఆలోచించకూడదు అని కళ్ళల్లోని నీటిని తుడుచుకుంది. అదే సమయంలో కింద పెరట్లో అర్జున్ కారు శుభ్రం చేస్తున్నాడు. రవి అక్కడికి వచ్చాడు. అర్జున్ రా అని పిలిచాడు. అర్జున్ తలెత్తి చూశాడు. ఏమైంది? రవి చుట్టూ ఒకసారి చూశాడు. మెల్లగా అన్నాడు, నేను కార్తీక్ని కలిశాను. అర్జున్ చేతిలో ఉన్న గుడ్డ ఒక్కసారిగా ఆగిపోయింది. ఏమన్నాడు? ఎవరో అతనికి మెమరీ కార్డు ఇచ్చారు. అతని మొహం ఒక్కసారిగా గంభీరంగా మారింది. దాంట్లో పెళ్లికి ముందు రోజు నీ వీడియో ఉంది. అర్జున్ ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. తాను భయపడింది మొదలైందని అతనికి అర్థమైంది. కార్తీక్ ఇప్పుడు నిజం వెతుకుతున్నాడు. రవి మెల్లగా అన్నాడు. ఇంకా ఎంతకాలం దాచగలవు అర్జున్? అర్జున్ సమాధానం చెప్పలేదు. దూరంగా నిలబడి ఉన్న మామిడి చెట్టునే చూస్తూ సమయం వచ్చినప్పుడు అందరికీ నేనే చెప్తాను అన్నాడు. ఇంట్లో అర్జున్ అమ్మా నాన్న సీతమ్మతో మాట్లాడుతున్నారు. మేఘనకి ఒక మంచి సంబంధం వచ్చింది అని అర్జున్ తల్లి చెప్పింది. అబ్బాయి చాలా మంచివాడు. కుటుంబం కూడా బాగుంది.
సీతమ్మ సంతోషంగా నవ్వింది. దేవుడి దయ, ఆ పిల్ల జీవితంలో కూడా వెలుగు రావాలి. ఆ మాటలు విన్న అర్జున్ మనసు కాస్త ప్రశాంతమయ్యింది. మేఘన సంతోషంగా ఉంటే తన మనసులో ఉన్న గిల్టీ కూడా కొంత తగ్గుతుంది అని అనుకున్నాడు. రాత్రి కరెంటు పోయింది. ఇల్లంతా చీకటి. సీతమ్మ ఒక చిన్న లాంతరు వెలిగించింది. నందు, మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తీసుకురామ్మా. సరే బామ్మ అని నందిని పైకి వెళ్ళింది. బట్టలు తీసుకుని వస్తూ ఉండగా గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. ఒక దుప్పట్టా ఎగిరి మేడ అంచున దాటిపోయింది. అయ్యో అని దాన్ని పట్టుకోవడానికి ముందుకు అడుగు వేసి, అప్పుడే నందిని ఆగు అని కింద నుండి అర్జున్ గట్టిగా అరిచాడు. ఆమె ఉలిక్కిపడి ఆగిపోయింది. అదే క్షణం ఆమె కాలు జారింది. అర్జున్ గారు అని భయంతో అరిచింది. ఒక్క క్షణం అర్జున్ ఆలస్యం చేయలేదు. మెట్లు దాదాపు పరిగెట్టుకుంటూ పైకి చేరుకున్నాడు. నందిని అప్పటికే గోడను పట్టుకుని నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. అర్జున్ వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏమైనా అయిందా? అతని స్వరంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. నందిని భయంతో వణికిపోతుంది. నేను బాగున్నాను అని చెప్పినా ఆమె చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అర్జున్ నెమ్మదిగా ఆమెను తన వైపుకు లాగి నిలబెట్టాడు. ఒక దుప్పట్టా కోసం నీ ప్రాణాన్ని రిస్క్ చేస్తావా అని కొంచెం కోపంగా అడిగాడు. నందిని తలదించుకుని సారీ అని చెప్పింది. మీరు అంత కోపడతారని అనుకోలేదు. అర్జున్ లోతుగా ఊపిరి తీసుకున్నాడు. కోపం కాదు నందు, భయం. ఆ ఒక్క మాట నందిని గుండెల్లో బలంగా తాకింది. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ నిలబడ్డారు. కొన్ని క్షణాలు ప్రపంచమే ఆగిపోయినట్టయింది. కింద నుండి సీతమ్మ స్వరం వినిపించింది. ఏమైందిరా? ఇద్దరు ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చారు. ఏమీ లేదు బామ్మ అని ఇద్దరు ఒకేసారి సమాధానం చెప్పారు. ఆ మాట విని కింద నిలబడి ఉన్న రవి నవ్వుకుంటూ ఇద్దరి సమాధానం కోసం కూడా ఒకటే అని మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్న నందిని తన చేతిని చూసుకుంది. కొద్దిసేపటి క్రితం అర్జున్ తన చేతిని పట్టుకున్న అదే చెయ్యి, ఆ స్పర్శ ఇంకో తనకు అనిపిస్తున్నట్టే ఉంది. తెలియకుండానే ఆమె పెదవులపై చిరునవ్వు వచ్చింది. అదే క్షణం కళ్ళల్లో 2 చుక్కలు కూడా జారాయి. ఎందుకు ఏడుస్తున్నాను నేను అని తనకు తానే అడిగింది. సమాధానం మాత్రం ఆమె గుండెకి తెలుసు. కానీ ఆమె మనసు ఇంకా అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయారు. నందిని మాత్రం తన గదిలో కిటికీ పక్కన కూర్చుంది. చేతిలో అర్జున్ పుట్టినరోజున ఇచ్చిన ఆ వాచ్ను మెల్లగా తడుముకుంటూ తన మనసులో ఒకటే ప్రశ్న. 2 సంవత్సరాలు నిజంగానే వెళ్ళిపోతారా? కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఇది నాకు ఎందుకింత బాధగా ఉంది అని తనకు తానే అడుగుకుంది. అప్పుడే తను తలుపు మెల్లగా తట్టిన శబ్దం వినిపించింది. నందు, సీతమ్మ మాట. నందిని వెంటనే కళ్ళు తుడుచుకుని తలుపు తీసింది. ఏమైంది బామ్మ? సీతమ్మ ఆమె ముఖాన్ని చూసింది. ఏడ్చావా? లేదు. అబద్ధం చెప్పకు అని ప్రేమగా ఆమె తల నిమిరింది. మనసులో ఏదైనా ఉంటే దాచుకోకు నందిని. బామ్మ గట్టిగా నందినిని హత్తుకుంది. వామ్మ, ఎందుకో చాలా భయంగా ఉంది. సీతమ్మ ఆశ్చర్యపోయింది ఆ మాటకు. దేనికి అమ్మా? నందిని సమాధానం చెప్పలేదు. ఆమెకు తన భయం ఏంటో తనకే పూర్తిగా అర్థం కాలేదు. అదే సమయంలో ఇంటి బయట వరండాలో నిలబడి ఉన్న అర్జున్ ఆకాశం వైపు చూస్తున్నాడు. అతని చేతిలో విదేశ ప్రయాణానికి సంబంధించిన ఫైల్. అతను దాన్ని మెల్లగా తెరిచాడు. లోపల ఫ్లైట్ టికెట్, తేదీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 7 days later. అర్జున్ కళ్ళు మూసుకున్నాడు. ఇంకా 7 రోజులు. ఆ తర్వాత అన్నీ మారిపోతాయి అని తనలో తానే అనుకున్నాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై రవి కాలింగ్. అర్జున్ వెంటనే లిఫ్ట్ చేశాడు. చెప్పు రవి. అవతల రవి గట్టిగా అన్నాడు. అర్జున్ వెంటనే నిన్ను కలవాలి. ఏమైందిరా? కార్తీక్. అతనికి ఆ వీడియో మొత్తం దొరికింది. అర్జున్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఏం చెప్పావు? అవును. ఇంకా? ఆ వీడియో చూసిన తర్వాత కార్తీక్ నిన్ను కలవడానికి బయలుదేరాడు. అర్జున్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతని చేతిలో ఉన్న టికెట్ నేలపై జారిపడింది. అదే సమయంలో మేడ మీద ఉన్న నందిని కిందికి పడిన టికెట్ని చూసింది. గాలి దాన్ని ఆమె కాళ్ళ దగ్గరకు తీసుకుని వచ్చింది. ఆమె వంగి దాన్ని తీసుకుంది. టికెట్ పైన ఉన్న పేరు చదివింది. అర్జున్ వర్మ. దాని కింద డెస్టినేషన్ లండన్. ఆమె చేతులు వణికాయి. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. అంటే నిజంగానే వెళ్ళిపోతున్నారా అని చాలా మెల్లగా అనుకుంది. దూరం నిలబడి ఉన్న అర్జున్ ఆమె చేతిలో టికెట్ ఉందని ఇంకా గమనించలేదు. కార్తీక్ నిజం తెలుసుకున్నాడు అని తెలిసిన అర్జున్ ఏం నిర్ణయం తీసుకుపోతున్నాడు? అసలు ఇప్పుడు నందిని జీవితం ఎటు మలుపు తిరగనుందో? వచ్చే ఎపిసోడ్ అయితే మిస్ కాకండి. ఎపిసోడ్ మీరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్.